నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో పోస్టులన్నీ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్తో పాటు డీసీపీ, ఇద్దరు అదనపు డీసీపీలకు సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. నిర్మల్ ఎస్పీకి కూడా ఇలాంటి ఖాళీ ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, నిజామాబాద్ లో అయితే పోలీస్ కమిషనరేట్ సంబంధించి చూసుకున్నట్లయితే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గత 13 రోజులుగా అయితే పదవి విరమణ చేసిన నేపథ్యంలో కూడా ఆ పోస్ట్ ఖాళైనట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు డీసీపీ పోస్టు, అదనపు డీసీపీలు కూడా ఇతర జిల్లాలకు బదిలీ కావడంతో జిల్లాలో అయితే పోలీసుల కొరత ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఈ 3 పోస్టులు మెయిన్ గా సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించిన కమిషనర్ సంబంధించిన పోస్టు, తర్వాత డీసీపీ, అదనపు డీసీపీ వీళ్ళందరూ కూడా లేకపోవడంతో ఇబ్బందులు అయితే తలెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే దినదిన జీవితంలో జరిగినటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ లో వివిధ కేసులు కానివ్వండి, దర్యాప్తులు కానివ్వండి, ఉన్నతాధికారులు లేకపోవడంతో కూడా కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 13 రోజుల క్రితం పోలీస్ కమిషనర్ నాగరాజు కూడా పదవి విరమణ చేసిన నేపథ్యంలో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పదవి పైన అయితే ఇప్పటి వరకు ఎవరు రాని పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఆ దిశగా అయితే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 13 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో కూడా ఆ పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి అయితే చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ని కూడా నిజామాబాద్ జిల్లా కమిషనర్ గా అయితే తాత్కాలికంగా ఆయనకి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఇచ్చినప్పటికీ కూడా ఆయన అక్కడ నిర్మల్ తో పాటు నిజామాబాద్ జిల్లాని కూడా చూసుకోవడం కూడా కొద్దిగా కష్టమైన పరిస్థితిగా అయితే తెలుస్తా ఉంది. అయితే గత కొన్ని రోజుల కింద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఏదైతే ఉందో హనుమాన్ జయంతి సంబంధించినటువంటి ర్యాలీని కూడా ప్రశాంతంగా నిర్వహించిన పోలీసులు అయితే భారీ బలగంతో అయితే నిర్వహించారు. ఇట్లాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అయితే తాజాగా చూసుకున్నట్టయితే ఇక ఒకవైపు సభలు కానివ్వండి, ఇక వైపు బందోబస్తు నేపథ్యంలో కూడా పోలీసులు కూడా దినందినంగా వెళ్ళడం కూడా చూస్తా ఉన్నాము. ఈ ఇబ్బందులు అయితే తలెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా అయితే సంబంధించిన ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే దాదాపుగా అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే అంటే వారం 10 రోజుల్లో కూడా కొత్త కమిషనర్ కూడా వస్తారన్నట్టు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో కూడా ఆ జిల్లాకి అయితే మళ్ళీ పూర్వ వైభవం వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు క్రైమ్ సంబంధించి కానీ పోలీస్ స్టేషన్ లో